నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. నేను మణిశ్రీ. స్పెషల్ డ్రైవ్ కి స్వాగతం. సైబర్ నేరాలు ఎన్ని రకాలు, ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశంపై చర్చించేందుకు ఈ రోజు మనతో ఉన్నారు శ్రీధర్ నల్లమోతు గారు, ఫ్యాకల్టీ ఆఫ్ పోలీస్ అకాడమీ, అలాగే సైబర్ ఎక్స్పర్ట్. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మణిశ్రీ గారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు మోసాలు అనగానే టక్కున అందరికీ గుర్తుకొచ్చేవి కూడా ఈ సైబర్ మోసాలు అనేవి గుర్తుకొస్తాయండి. ఎక్కువ శాతం కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్న మోసాల్లో సైబర్ మోసాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు ఏ విధంగా మోసపోతున్నామో అనేది కూడా ప్రజల్లో తెలియట్లా, అసలు ఎలా మోసపోతున్నామో అనేది కూడా తెలియట్లా. ఎందుకంటారు? ముఖ్యంగా చెప్పాలంటే 2015-16 తర్వాత, ముఖ్యంగా 2016లో టెలికాం ఇండస్ట్రీలో రెవల్యూషన్ వచ్చిన తర్వాత, డేటా అనేది మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వినియోగం పెరిగిన తర్వాత, సో పీపుల్ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి అన్ని కూడా పూర్తిగా ఆన్లైన్ లో ఆపరేట్ చేసుకోవడం, ఇదంతా ఒక పక్క ఎంత సరళతరం అయిపోయిందో, అట్ ద సేమ్ టైం అదే క్రమంలో పీపుల్ కు సంబంధించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అలాగే ఆన్లైన్ లో పీపుల్ గడిపే సమయం పెరిగిపోవటం వలన దానికి సంబంధించిన పరిణామాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ప్రాక్టికల్ గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా గణాంకాలతో పోలిస్తే ఇండియాలో మొబైల్ డేటా వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సగటు మొబైల్ డేటా వినియోగం ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తే కనుక మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. అది సంతోషించదగ్గ పరిణామం. రెండో వైపు వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ మొబైల్ వినియోగం పెరిగిన తర్వాత సెక్యూరిటీ పరమైన అవగాహన చాలా మందికి లేకపోవటం వలన, తెలుసుకునేటంతా చొరవ లేకపోవటం వలన, ఏ ప్రమాదం పొంచి ఉంది, ఎలా తమను కాపాడుకోవాలి అన్న దాని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ కాలేక చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో దానివల్ల ఈ సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక నార్త్ ఇండియా దగ్గర నుంచి కొన్ని చోట్ల జామ్తారా ఇలాంటి ప్రదేశాల్లో ఒక చిన్న కాల్ సెంటర్ లాంటిది నడుపుతూ ఒక డేటాబేస్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అట్ ద సేమ్ టైమ్ తమిళనాడు ఇలాంటి సదరన్ స్టేట్స్ లో ఉండే పీపుల్ కి మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, లేకపోతే మీ గూగుల్ పే, ఫోన్ పే బ్లాక్ చేయబడతాయి, కేవైసీ చేసుకోవాలని కానీ ఇలా రకరకాల కబుర్లు చెప్పేసి పీపుల్ స్పామ్ కి అలాగే ఫ్రాడ్ కి గురి చేయడం జరుగుతుంది. ఈ మధ్య మనం చూస్తే మీ పేరు మీద ఒక ఫెడెక్స్ కొరియర్ అనేది వెళ్ళింది, దాంట్లో నిషేధితమైన డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు విక్టిమ్ అని చెప్పేసి బెదిరించే విధంగా ఈ టైప్ ఆఫ్ ఇవి కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోజుకు ఒక కొత్త కథ అల్లుతూ ఈ సైబర్ నేరస్తులు భ్రమింపజేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నిన్న మొన్న సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటే ఆ టైంలో ఆయన కాల్ వచ్చింది. ఏమని, ఈ టైప్ ఆఫ్ స్పామ్ మెసేజ్ వచ్చేటప్పటికి మీరు ఫోన్ కాల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ నుంచి ఒక కాల్ వచ్చినట్లుగా వచ్చి కాబట్టి మీది బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి ఒక నెంబర్ ప్రెస్ చేయమని చెప్పేసి అప్పటికప్పుడు అడగడం జరిగింది. నేను పక్కనే ఉన్నాను, జస్ట్ నేను నవ్వుకున్నా కాసేపు. అంటే వీళ్ళు వాళ్ళని లేకుండా ప్రతి ఒక్కళ్ళ డేటాబేస్ అనేది క్యాప్చర్ చేయబడుతూ ఈ విధంగా పీపుల్ యొక్క డేటా అనేది పీపుల్ మీద నేరాలకు పాల్పడటం జరుగుతుంది. సరే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అంటే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇట్లా ఫేస్బుక్ లో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ లో కానీ ఇలా అప్లోడ్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకొని ఈ విధమైన మోసాలకి పాల్పడుతున్నారు అని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. మీరు దీన్ని ఏకీభవిస్తారా? ఇక్కడ ప్రొఫైలింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రొఫైలింగ్ అంటే మీ గురించి తెలుసుకోవాలి అంటే, మణి గారి గురించి తెలుసుకోవాలంటే తన యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్, తన ఫొటోస్, తను ఎలాంటి ఇష్టాలు కలిగి ఉన్నారు, ఎలాంటి పోస్టులు చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ అంటే ఇష్టము, సో తన ఫ్రెండ్స్ లో ఎవరున్నారు, ఇలాగ పూర్తిగా కూడా. ఇది మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో మీ మెయిల్ ఐడి తెలిసింది అనుకోండి, జస్ట్ స్నిప్పెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మీ మెయిల్ ఐడి, ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు, దాన్ని బేస్ చేసుకుని ఇంటర్నెట్ లో ఏదో సందర్భంలో ఎక్కడో సంథింగ్ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటివి ఏదో సంథింగ్ షేర్ చేసుకుంటే, జస్ట్ క్రాలింగ్ టూల్స్ కొన్ని వాడితే కనుక సైబర్ నేరస్లో ఏది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ వాడుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ వాడినప్పుడు జస్ట్ ఒక మెయిల్ ఇస్తే ఆ మెయిల్ కు సంబంధించి మీ యొక్క ఆన్లైన్ ఐడెంటిటీ మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చేసేస్తుంది. ఖాళీ లెనిక్స్ ఇలాంటి వాటిలో ఈ టైప్ ఆఫ్ టూల్స్ వాడుతూ ఉంటాను. సో డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏదో నేరస్తులను ఎలా పట్టుకోవాలో ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇదే పని నేరస్తులు వచ్చేటప్పటికి ఒక సామాన్యుల మీద చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ను లేదా మెయిల్ ఐడిను పట్టుకొని దాన్ని ఇన్పుట్ ఫోల్డ్ గా ఇచ్చేసి ఆ వ్యక్తికి సంబంధించిన డిజిటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా,
ట్విట్టర్ లో ఎక్స్ లో అకౌంట్ ఉందా, లేకపోతే ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా, అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు చేసిన పోస్ట్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్ లో ఎవరున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఏంటి, ఇలాంటివంతా కూడా మాన్యువల్ గా వెతికి పట్టుకోవాల్సిన పని లేదు. ఒక చిన్న కమాండ్ ఎంటర్ చేసేస్తే కనుక ఆటోమేటిక్ ఆ డేటా అంతా కూడా విత్ ఇన్ 5 to 10 seconds లోపల, కొన్ని సందర్భాలు ఎక్కువ డేటా ఉంటే కనుక 1 or 2 minutes లోపల మన స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు నేరస్తులు ఏం చేస్తున్నారు, ఈ డేటా మొత్తాన్ని పట్టుకొని మీకు నేరుగా కాల్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇది కదా, మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది, సో వెంటనే మీది నెంబర్కి మెసేజ్ పెట్టండి అని చెప్పేసి అని మీకు తెలియకుండా మీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ మీ అకౌంట్ లోంచి డబ్బులు కట్టేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో డేటా, మన వ్యక్తిగతమైన డేటా మీద అన్నట్లుగా సైబర్ నేరస్తుల చేతిలోకి వెళ్ళిపోతే కనుక 100% వాళ్ళు దుర్వినియోగం చేయొచ్చు. దాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని మరింత బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే చాలా మంది వీలైనంత వరకు ఆన్లైన్ లో ఎలాంటి డేటాని ఇచ్చేటప్పుడు, మీ ఫొటోస్, వీడియోస్ ఇవి మాత్రమే కాకుండా పర్సనల్ డేటా ఇచ్చేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సార్, నెక్స్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసే దాని గురించి వివరంగా చెప్పారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. అది ఎట్లా, ఎవరు అనేది తెలియదు కాబట్టి గబుక్కుని మనం లిఫ్ట్ చేసేస్తాం. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏంటి, ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? ముఖ్యంగా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ ఎందుకు వస్తాయి అంటే, సహజంగా అందరు డేటాబేస్లు అంటే హైదరాబాద్ లో ఉన్న 1 కోటి మంది లేదా 1,00,000 మంది యొక్క ఫోన్ నెంబర్స్ లిస్ట్ ఇది అని ఆన్లైన్ లో అమ్ముకునే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో సైబర్ నేరస్తులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అంతా కూడా ఒక 500, 600 పెడితే కనుక ఆ 1,00,000 మంది యొక్క ఫోన్ నెంబర్స్ వచ్చేస్తాయి. సో ఆ డేటాబేస్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా కాల్ చేసి, సో వాళ్ళని స్పామ్ కి గురయ్యేలా చేస్తూ ఉంటారు. అంటే మీకు సంబంధించిన ఏదో సంథింగ్ ప్రాబ్లం జరగబోతూ ఉంది, మీ బ్యాంక్ అకౌంట్ మీ గూగుల్ పే ఎక్స్పైర్ కాబోతుంది, లేదా బ్లాక్ కాబోతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నాను, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాము, మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, సో అర్జెంట్ గా మీరు మా ముందుకు రావాలి, ఈ టైప్ ఆఫ్ కాల్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కాల్ వచ్చినా, అన్నోన్ నెంబర్స్ నుంచి ఏ కాల్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కావద్దు. ఫస్ట్ ఒకటి. రెండోది, రెస్పాండ్ అయినా కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో ఏదో అన్నోన్ కాల్ కదా, సో ముఖ్యమైన వాళ్ళేమని మీరు ఎత్తారు అనుకోండి, వాళ్ళు ఏదైనా వ్యక్తిగతమైన డేటా అడుగుతుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏంటి, లేకపోతే మీ యూపీఐ పిన్ చెప్పండి అని కానీ, కార్డు నెంబర్ చెప్పండి, సివి నెంబర్ చెప్పండి, ఇలాంటివి అడిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కావద్దు. అలాగే కొంతమందికి ఏం చేస్తుంటారంటే, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు, మీరు మహిళలతో చాట్ చేస్తారా, కాబట్టి చాట్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఈ నెంబర్కే రిప్లై ఇవ్వండి అంటారు. సో వెంటనే చాలా మంది యూత్ లేదా కొంతమంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పీపుల్ వచ్చేటప్పటికే జెంట్స్ రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, కొంతమంది సెక్స్ వర్కర్స్ పెట్టుకొని వాళ్ళని న్యూడ్ గా తయారు చేయించేసి, అవతల వ్యక్తి ఒక మహిళను న్యూడ్ గా ఉండేటప్పుడు వీళ్ళని కూడా న్యూడ్ గా తయారు చేయడం, రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒక 5 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే కనుక మీ వీడియో మొత్తాన్ని కూడా పబ్లిక్ గా పెడతాము అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. అలాగా రెగ్యులర్ గా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు అదే మహిళలకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి సడన్ గా వీడియో కాల్ వస్తుంది, వీళ్ళు ఏదో పనిలో ఉండి హడావుడిగా ఎత్తారు అనుకోండి. సో సింపుల్ గా దీన్ని మొత్తాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసేసి మీ హస్బెండ్ కి వీడియో పంపిస్తాము, సో మీరు మాతో వీడియో చాట్ లో పాల్గొన్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్ ని వీటన్నిటిని మార్ఫింగ్ చేసేసి, డీప్ ఫేక్ చేసి, కొన్ని సందర్భాల్లో పోర్న్ మూవీలో నటించినట్లుగా చేసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వస్తే అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడానికి చేసి ఉండొచ్చు, లేదా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడానికి చేయొచ్చు. కాబట్టి వీలైనంత వరకు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ని లిఫ్ట్ చేయకపోవడం బెటర్. ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా స్టార్టింగ్ 1 or 2 minutes అది ఏంటి అన్నది అర్థమైన తర్వాత డిస్కనెక్ట్ చేసేసి దాన్ని బ్లాక్ చేయడం అనేది చాలా అవసరం. అయితే ఈ సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఎవరికి కంప్లైంట్ చేయాలంటారు? సహజంగా సైబర్ క్రైమ్ కి బారిన పడిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోయే ముందు ఒక బేసిక్ థింగ్ చూద్దామండి. చాలా మంది సైబర్ క్రైమ్ కి బారిన పడితే దాన్ని ప్రాపర్ గా టైం కి రిపోర్టింగ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉదాహరణకి మీ అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అయినాయి అనుకోండి, సో 24 hours లోపల మీరు కన్సర్న్ బ్యాంక్ కి, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిందో ఆ హోమ్ బ్రాంచ్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి, అక్కడ దాంతో పాటు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి కంప్లైంట్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 24 hours లోపల వచ్చేటప్పటికి ఖచ్చితంగా అమౌంట్ వెనక్కి తీసుకురావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం ఏమవుతుందంటే,
ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ఈ పర్టికులర్ ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి వెళ్ళే అమౌంట్స్ ఫైనల్ క్లియరింగ్ అనేది 24 hours లోపల జరుగుతుంది కాబట్టి మనం వెనక్కి అమౌంట్ తీసుకురావచ్చు. 24 hours దాటితే రికవరీ ఛాన్సెస్ అనేది చాలా కష్టంగా ఉంటాయి. అందుకని మీ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగితే 24 hours లోపల కంప్లైంట్ చేయండి. సో ఇది ఒకటే ఫిజికల్ గా వెళ్ళేసి కంప్లైంట్ చేయడం. రెండోది, ఒకవేళ ఎక్కువ టైంకో వెయిట్ చేయగలిగేటంత టైం ఉంటే కనుక cybercrime.gov.in అని చెప్పేసి అని cybercrime.gov.in అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన పోర్టల్ తీసుకొచ్చింది. సో దీంట్లో మీకు జరిగిన ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు, లేదా ఆన్లైన్ లో మహిళలను వేధించడమో, లేకపోతే అబ్యూజివ్ కామెంట్లు పెట్టడం ఇలాంటివి చేసినా కావచ్చు, లేకపోతే మీ అకౌంట్స్ థెఫ్ట్ అయిపోయేసి లేదా హ్యాకింగ్ అవ్వడం కావచ్చు, లేదా ఎవరన్నా మీ మీద స్పైయింగ్ పెట్టడం కావచ్చు, లేదా మీరు ఎక్కడైనా బయట షాప్ లో కూడా ఏదైనా ఆన్లైన్ రిలేటెడ్ మోసాలకు పాల్పడినా కానీ, ఆన్లైన్ షాపింగ్ సైట్స్ మోసాలకు పాల్పడినా, వాట్ ఎవర్ ద కేస్, మీరు అక్కడికి వెళ్ళి కొన్ని ఆధారాలతో సహా వెబ్సైట్ లో cybercrime.gov.in సైట్ లో మీ పేరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏ కంప్లైంట్, ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఈ డేటా అనేది ఒక ఫామ్ ఫిల్ చేసేస్తే మీకు ఆ డేటా వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి మీకు కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మీ నియరెస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు మీకు కాల్ చేసి దాన్ని ఆ తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో 1930కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాగా కొన్నిసార్లు ట్విట్టర్లో హైదరాబాద్ పోలీస్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ పోలీస్ కావచ్చు, రాచకొండ పోలీస్, ఇలాగ డిఫరెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉంటాయి. మీరు ఏ పరిధిలోకి వస్తే ఆ ట్విట్టర్ హ్యాండిల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేదా వాటికి సంబంధించిన ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలాగ మీరు ఎక్కడ నివసిస్తున్న, హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, వైజాగ్ అయినా, ఎక్కడైనా కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పోలీసు హ్యాండిల్స్ ఉంటాయి, వాటికి కాల్ చేయొచ్చు, లేదా వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేసేస్తే కనుక డెఫినెట్ గా కూడా ఎంత త్వరగా కంప్లైంట్ చేస్తే అంత బెటర్ గా రికవరీ ఛాన్సెస్ ఉండే స్కోప్ ఉంటుంది. సార్, ఇందాక మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇలా సైబర్ క్రైమ్స్ వాళ్ళకి గనక ఇట్లాగా ఈ టైప్ అంటే మీరు ఇందాక అన్నట్టు పిక్స్ రాంగ్ గా పెట్టడం అట్లాగా ఉంటాయి కదా. సో అటువంటప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అంటే మీరు ఇందాక చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో ముఖ్యంగా చెప్పాలంటే డీప్ ఫేక్స్ అనే ఒక టెక్నాలజీ ఉంది. గతంలో చాలా మంది మార్కెటింగ్ కే భయపడేవాళ్ళు. ఈ రోజు వచ్చిన డీప్ ఫేక్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే, మీరు ఒక ఫోటో అనేది, ఒక మహిళ ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తే కనుక, ఫోటో ఆర్ వీడియో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ చేసేస్తే, లేదా వాట్సాప్ లో ఫోటో పెట్టుకున్నా కూడా జస్ట్ ఆ పర్టికులర్ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోనో లేదా డౌన్లోడ్ చేసుకోనో డీప్ ఫేక్స్ లాంటి కొన్ని అప్లికేషన్స్ లో సాఫ్ట్వేర్ ఇచ్చేసేస్తే కనుక వితిన్ 5 to 10 minutes లోపల ఎంత పెద్ద ఒక పోర్న్ మూవీలో అయినా కూడా ఈ మహిళ నటించినట్లుగా ఫేస్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కూడా 99.99% యాక్యురసీగా తయారు చేస్తుంది. అంటే చాలా మంది మహిళలకు తెలియట్లేదు, కానీ ఈ రోజు కంప్లీట్ గా ఏ మహిళ ఫోటోనైనా వీడియోనైనా పూర్తిగా పొన్ను ఆర్టిస్ట్ గా తయారు చేసేంత అడ్వాన్స్డ్ దరిద్రమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. అట్ ద సేమ్ టైం ఇది మాత్రమే కాదు, కొంతమంది ఇప్పుడు సహజంగా ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిన, బర్త్డే పార్టీస్కి వెళ్ళినా, రకరకాలుగా మంచిగా వెల్ డ్రెస్ గా పూర్తిగా నిండుగా శారీ కప్పుకొని అప్లోడ్ చేసేది అనుకుంటాం. ఆ నిండుగా శారీ ఉన్న ఫోటోని అప్లోడ్ చేసిన యాజ్ ఇట్ ఈజ్ అదే మనిషి అలాగే కనపడుతూ ఉన్నట్లుగా న్యూడ్ తయారు చేసే విధంగా కూడా ఈరోజు కొన్ని వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలి. అలాగని ఫొటోస్ అప్లోడ్ చేయకూడదా, రీల్స్ చేయకూడదు అంటే కనుక ఒకటే, ఇవాళన్న పరిస్థితుల్లో ఇక చాలా మంది అలవాటు పడిపోయారు కాబట్టి అప్లోడ్ చేయలేని పరిస్థితి. కానీ రేపు ఏదైనా ఎవరైనా ఈ టైప్ ఆఫ్ డీప్ ఫేక్ చేస్తే కనుక మానసికంగా తట్టుకోగలిగిన మానసిక స్థైర్యం కలిగి ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవటము. సో ఎందుకంటే ఇలాంటిది డీప్ ఫేక్ చేశారనుకున్నప్పుడు వెంటనే ప్యానిక్ అయిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా మేము చూస్తున్నాం పోలీస్ కేసెస్ లో. అలా కాకుండా ఈ పర్టికులర్ ఎవరైనా చేస్తే ఫస్ట్
కంప్లైంట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. వాళ్ళ సహకారంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసి అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వచ్చేటప్పటికి ఎవరు చేశారు ఇదంతా ఇట్ టేక్స్ టైం. ఆల్మోస్ట్ 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు. ప్లస్ ఫోరెన్సిక్ లో కూడా కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీస్ అనుకోండి అది ఒరిజినల్ ఫేక్ అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా, ఇప్పుడు ఉదాహరణకి గోరంట్ల మాధవ్ అని చెప్పేసి ఎంపీకి సంబంధించి గతంలో కేసును చూస్తే కనుక అది ఒరిజినల్ ఫేక్ తెలుసుకోవడానికి సంబంధించి కూడా చాలా టైం తీసుకోవడం జరిగింది. సో అలాగే టైం తీసుకుంటుంది కాబట్టి సో అప్పటిదాకా మానసిక స్థైర్యం కోల్పోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డీప్ ఫేక్ ద్వారా చాలా ప్రమాదం ఉంటుంది. మహిళలకు వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండటం, మినిమైజ్డ్ గా ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఫ్రెండ్ లిస్ట్ లో కేవలం తెలిసిన వాళ్ళని అట్టి పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అయితే కనుక కొంతవరకు సురక్షితంగా ఉండొచ్చు. సార్, యాక్చువల్గా ఈ సైబర్ నేరగాళ్ళు అనేవాళ్ళు ఓన్లీ మానిటరింగ్ బెనిఫిట్ అంటే వాళ్ళకి ఏం కావాలి అనేది ఆ ఓన్లీ మానిటరింగ్ బెనిఫిట్ కోసమే ఇలా చేస్తూ ఉంటారంటారా? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఉదాహరణకి మీరు అన్నట్లుగా డబ్బును ఆశించి చేయటం అనేది ఎక్కువ శాతం ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో జరుగుతూ ఉంటుంది. సో రిమైనింగ్ హెరాస్మెంట్ లాంటివి ఉన్నాయి అనుకోండి, కొన్ని కేసెస్ మేము చూస్తూ ఉంటాం. ఏంటంటే ఏ కాలేజీలో వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, ఆ అమ్మాయి ఇష్టపడదు. సో సింపుల్ గా ఆమె మీద కక్ష పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఒక డీప్ ఫేక్ ద్వారా ఒక ఫోన్ ఇది చేసేసి ఒక పేరు మార్చుకొని ఒక వర్చువల్ నెంబర్, అంటే తన ఒరిజినల్ నెంబర్ కాకుండా వేరే వర్చువల్ గా ఆన్లైన్ లో అప్పటికప్పుడు డిస్పోజబుల్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఫోన్ నెంబర్ ద్వారా ఒక మెసేజ్ పంపించేసి నేను న్యూడ్ వీడియో అది అని చెప్పేసి ఆ అమ్మాయిని హెరాస్ చేయడం కానీ ఇలాంటివంతా కూడా చేసే స్కోప్ కొన్ని కేసెస్ చూస్తూ ఉన్నాం. అంటే హెరాస్మెంట్ లాంటివి ఇలాగ వ్యక్తిగత కక్షలతో చేస్తూ ఉంటారు. సో రిమైనింగ్ ఒక్కోసారి హెరాస్మెంట్ వచ్చేటప్పటికి లోన్ అప్లికేషన్స్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, కొంతమంది లోన్ తీసుకుంటారు. సో పాకెట్ మనీ కోసం స్టూడెంట్స్ ఒక 5,000 10,000 15,000 తీసుకున్న తర్వాత వీళ్ళ ఫోన్ బుక్ అంతా అప్లోడ్ అయిపోతుంది. ప్లస్ వీళ్ళ ఫొటోస్ వీటన్నిటిని మార్కింగ్ చేసేసి లోన్ అప్లికేషన్ వాళ్ళు వీటిని మీరు డబ్బులు కట్టకపోతే వీటిని మీ పబ్లిక్ అందరికి పెడతామని బ్లాక్మెయిల్ చేయడం కానీ, మిగతా వాళ్ళకి వీళ్ళ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న అందరికీ కాల్ చేసి మీ వాడు లోన్ తీసుకున్నాడు వెంటనే కట్టండి అని బెదిరించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేటప్పుడు మీరు అన్నట్లుగా ఫైనాన్షియల్ ఫ్రాడ్లే కానీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతమైన కక్షలతో పీపుల్ నేరాలకు పాల్పడే అవకాశం అనేది ఉంటుంది. వాట్ ఎవర్ ద కేస్ ఒక ప్రాపర్ గా డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తే టైమ్లీ నిర్దిష్టమైన సమయం లోపల కంప్లైంట్ చేస్తే కనుక, భయపడకుండా వచ్చి కంప్లైంట్ చేస్తే కనుక డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చాలా వరకు హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. సరే, యాక్చువల్గా చెప్పాలంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు, అంటే లగ్జరీకి అలవాటు పడిపోయి మనీ కోసం ఇట్లా ఎక్కువ చేస్తూ ఉంటారు, నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు అనే మాటలైతే వింటూ ఉంటాం. వాస్తవం ఏంటారా? కరెక్టే అండి. ఎందుకంటే ఇక్కడ సొసైటీలో ఏమైందంటే భారతదేశంలో యువత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో యువశక్తి ఎక్కువగా ఉంది. అంటే 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఏ దేశంలో ఎక్కువగా ఉంటారో ఆ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో మానసికమైన శక్తి ఉంటుంది, ఆ వయసులో శారీరకమైన శక్తి ఉంటుంది, బలము ఉంటుంది. కాబట్టి సో 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు ఒక దేశంలో ఎక్కువగా ఉన్నారంటే ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కానీ అన్ని రకాలుగా ప్రగతి సాధిస్తుందని అర్థం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మనకేం జరుగుతుందంటే ఎవరైతే బాగా చదువుకొని లేదా డిసిప్లిన్ గా పెరిగేసి మంచి మంచి ఐటీ ఉద్యోగాలను లేకపోతే సొంతంగా కంపెనీలు పెట్టడమో మిగతా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వటమో చేసేవాళ్ళు ఎటు ఉంటారు. మిగతా వాళ్ళు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మొబైల్ డేటా వినియోగం పెరిగిన తర్వాత సో ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసుకోవటం కానీ టైం వేస్ట్ యాక్టివిటీ చేసుకుంటా ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటారు. సో నాన్ ప్రొడక్టివ్ గా ఉండే పీపుల్కి వచ్చేటప్పటికి వెంటనే రోజువారీ గడవటానికి డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు కోసం ఏం చేస్తూ ఉంటారు, ఈ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అప్లికేషన్స్ ఆన్లైన్ లో లోన్ తీసుకోవటము, లేకపోతే కనుక బెట్టింగ్లకు పాల్పడటం, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడటము, నష్టపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా టెక్నాలజీని మరింత ఎఫెక్టివ్ గా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఉపయోగించుకొని నిజమైన ప్రొడక్టివ్ పనుల ద్వారా డబ్బు సంపాదించుకునేలాగా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రావాల్సి ఉంది. సో గవర్నమెంట్ అది చేస్తుందని ఆశిద్దాం. సో అప్పటిదాకా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అసలు ఎలా స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు రోజువారీ వచ్చేటప్పటికి ప్రొడక్టివ్ గా ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా కానీ ఈ మోసాలు వ్యసనాలు బారిన పడేసి డబ్బులు నష్టపోతూ ఉన్నారా, లేదా వేరే వాళ్ళని మోసం చేస్తున్నారా, అలాగా డబ్బులు కొల్లగొడుతున్నారా, ఇదంతా పేరెంట్స్ మానిటర్ చేసి పిల్లలను బాధ్యతగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.
అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అలాగే దుర్వినియోగం కూడా అవుతుంది అని చెప్పుకోవచ్చు కదా మనం ఈ మోసాలు ఇవన్నీ చూస్తే. ఖచ్చితంగానండి. ఎందుకంటే టెక్నాలజీ వినియోగం అనేది అంటే ఒక చాకు ఉందనుకోండి. ఈ చాకుని మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ టైప్‌లో ప్రతిదీ కూడా ఏదైనా టెక్నాలజీ హైర్ అండ్ ఎవల్యూషన్‌లో వచ్చిన ప్రతిదీ కూడా మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. సో ఒక మనిషికి క్లియర్ గోల్స్ ఉన్నాయనుకోండి. నా లైఫ్‌లో నేను ఇంత అచీవ్ చేయాలి. ఒక కంపెనీ పెట్టాలి. ఒక 100 మందికో, ఒక 1000 మందికి ఉపాధినివ్వాలి. సో సమాజానికి సేవ చేయాలనో, లేకపోతే ఇలా పూర్తిగా మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనో, స్వామి వివేకానంద చెప్పినట్లు ఈ టైప్ ఆఫ్ ప్రొడక్టివ్ థాట్ ప్రాసెస్ కలిగి ఉన్న యువత ఉంటే కనుక ఇదే టెక్నాలజీ ఉపయోగించుకొని బాగా విస్తరిస్తూ ఉంటారు. ఉదాహరణకి రీసెంట్గా వచ్చేటప్పటికి మేము డిఫరెంట్ వీటిలో ఫిరో నేచురల్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు 2003లోనూ ఏదో కాలేజీ స్టడీస్ అయిన తర్వాత ఒక ఇది స్టార్ట్ చేద్దాం, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మనం ఒక దగ్గర పెడదాం అని చెప్పేసి అనుకొని వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసుకొని కానీ బయట రిక్వైర్మెంట్ ని పే చేసేసుకొని కానీ ఫ్రూట్స్ లేకపోతే వెజిటబుల్స్ వీటన్నిటికి సంబంధించి ఏపీ తెలంగాణలో వీటన్నిటిలో ఎన్నో స్టాల్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రొడక్టివ్ గా వాడుకున్న వాళ్ళు ఏదైనా ప్రొడక్టివ్ గా వాడుకున్న వాళ్ళు వాళ్ళ విస్తరించే స్వభావం కానీ ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టెక్నాలజీని వాడుకొని వాళ్ళు బాగా ఎదగలుగుతారు, సమాజానికి మేలు చేయగలుగుతారు. రెండో వైపు మీరు అన్నట్లుగా ఇదే టెక్నాలజీని టైం వేస్ట్ కోసం, ఎందుకంటే ఈ రోజు చాలా మంది రీల్స్ ఇలాంటివి చూసేటప్పుడు అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంది. అంటే ఒక 30 సెకండ్స్ కూడా లేదా 1 మినిట్ కూడా ఒక దానిని భరించలేని తనంలో మనిషి సహనం పడిపోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ముఖ్యమైన ఉపయోగపడే ఇంటర్వ్యూ చూడాలన్నా కానీ పీపుల్ కి ఈ 30 సెకండ్స్ 1 మినిట్ అటెన్షన్ స్పాన్ తో టకటక అర్థమైపోవాలంటే కనుక యాక్చువల్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, శ్రద్ధగా వినాలి, దాన్ని బ్రెయిన్ లో అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని అనలైజ్ చేసుకోవాలి, ఆ తర్వాత రీప్రొడ్యూస్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కాకుండా 1 మినిట్ లోపల టకటక అన్ని అర్థమైపోవాలంటే ఎలా అర్థం అవుతాయి? ఈ బ్రెయిన్ న్యూరాలజీ వీటి గురించి తెలియక టెక్నాలజీ మాయలో పడిపోయేసి పీపుల్ టైం వేస్ట్ చేస్తున్నారు, నాన్ ప్రొడక్టివ్ గా స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో మోసపోయినా కూడా అసలు ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనేది కూడా తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే అతిశయోక్తి అని చెప్పొచ్చు సార్ మనం. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫోన్స్ లో ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్స్ లో కానీ ఫేవరెట్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. ఫేవరెట్స్ లో మహా అయితే ఏం పెట్టుకుంటారు, ఫేవరెట్స్ పెట్టుకోవడం కూడా చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫాదరో మదరో లేకపోతే సిస్టర్ బ్రదర్ వాళ్ళ ఫోన్ నెంబర్స్, అలాగే ఇంపార్టెంట్ సర్వీసెస్ ఫోన్ నెంబర్స్. ఉదాహరణకి మీరు ఎస్బీఐ హెచ్డిఎఫ్సిను బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారు అనుకోండి. సో ఆ బ్యాంకుకు సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఫేవరెట్స్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇమ్మీడియట్లీ కార్డు డెబిట్ క్రెడిట్ కార్డు స్కిమ్మర్స్ ద్వారా క్లోనింగ్ అయింది అనుకోండి. సో అలాంటప్పుడు వెంటనే కాల్ చేసి కార్డు బ్లాక్ చేయించుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రమాదం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు గూగుల్లో వెతికి పట్టుకొని గూగుల్లో మళ్ళీ ఫేక్ నెంబర్లు ఉంటాయి, ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లు. సో అక్కడ మళ్ళీ ఇంకో మోసం జరిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి కనీసం కంప్లైంట్ చేయడానికి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్లో సేవ్ చేసుకోవాలనే ఒక బేసిక్ జాగ్రత్త కూడా చాలా మందికి తెలియదు. సో దీని వల్ల నష్టపోతూ ఉన్నారు. ఇంకొకటి సైబర్ క్రైమ్స్ ఎలాగా కంప్లైంట్ ఇవ్వాలి అన్నదే ఒక ప్రొసీజర్ తెలియదు. అలాగే ధైర్యం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కనుక సో అక్కడ ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారో, పోలీసులు అంటే భయము. ఇంత చదువుకొని ఉంటారు చెప్పాలంటే మేము కొంతమంది చూస్తుంటాం ఐటీ కంపెనీస్ లో పెద్ద పెద్ద హెచ్ఆర్లు కావచ్చు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏదో సంథింగ్ వాళ్ళలో కనీసం ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, భయపడుతూ ఉంటారు. జరిగింది చెప్పడానికి కూడా డీటెయిలింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు, వివరంగా చెప్పేటంత మెచ్యూరిటీ లెవెల్ అనేది ఉండదు. ఇలాగే ఎన్నో రకాల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అయితే పీపుల్లో ఉన్నాయి. అందువల్లనే సైబర్ నేరస్తులు రెచ్చిపోతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎటు సరిగా కంప్లైంట్ చేయడం, మనం ఎవరు పట్టుకోవాలి అని చెప్పేసి పద్ధతిలో చాలా మంది సైబర్ నేరస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మీరు చెప్పారు, మళ్ళీ ఒక్కసారి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటిది అనేది ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి ఒకసారి. తప్పకుండా. మనకి cybercrime.gov.in CYBRCRIME gov.in. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళి మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్, అలాగే ప్రాబ్లం ఏంటి, సో దాంట్లో అదే వెబ్సైట్ లో వచ్చి చైల్డ్ కి సంబంధించి, మహిళలకు సంబంధించి సపరేట్ సెక్షన్ ఉంటుంది. సో వాళ్ళైతే అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్క్రీన్ షాట్లు, కంప్లైంట్ కి సంబంధించిన డీటెయిల్స్,
ఇవన్నీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఇవంతా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేసి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తర్వాత 1 or 2 days లోపల మీకు కాల్ అనేది వస్తుంది, లేదా 1930 అనే దానికి నెంబర్ కాల్ చేయొచ్చు. లేదా సైబర్ క్రైమ్ కి సంబంధించి మీ ప్రాంతానికి అంటే ఉదాహరణకి మీరు హైదరాబాద్ లో ఉన్నారు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పరిధిలోకి వచ్చే మియాపూర్, కూకట్పల్లి ఇలాంటివి అయితే కనుక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గచ్చిబౌలిలో ఉంటుంది. నేరుగా అక్కడికి వెళ్ళి కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ ఉంటాయి, ఎక్స్ హ్యాండిల్స్, అలాగే ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, వాటిలో రిపోర్ట్ చేయొచ్చు. సో మీరు ఏ పరిధిలోకి వస్తారో వాటికి సంబంధించిన అఫీషియల్లో ఫేస్బుక్ పేజెస్ వాటిలో కంప్లైంట్ చేయొచ్చు. లేదా అక్కడ వాళ్ళు ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ అనేది, ఉదాహరణకు ఒక్కో స్టేట్ ఇప్పుడు 1930 ఎలాగో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సపరేట్ సైబర్ క్రైమ్ అనేది కాల్ సెంటర్ నెంబర్ ఇస్తారు, వాటికైనా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే సైబర్ క్రైమ్కి గనక మనం గురైనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేము అనుకున్నప్పుడు కనీసం టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, అవి సేవ్ చేసుకొని వెంటనే కనుక మనం కంప్లైంట్ కనుక ఇస్తే మనం పోగొట్టుకున్న మనీ మళ్ళీ మనం రికవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి, వెబ్సైట్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తుంటారు. సో అలా ఆలోచించకుండా వితిన్ సెకండ్లో మీరు కనుక స్పందిస్తే మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.